బీజేపీలో ఉన్నటువంటి చాలామంది నాయకులకు, కార్యకర్తలకు ఆ నేపథ్యం తెలుసు. ఎందుకు పోయిండు అనేది చాలామంది తెలుసు. బయట వాళ్ళకి అట్లా అనిపిస్తది గానీ, నేను పడినటువంటి బాధ అదంతా కూడా తెలుసు. 3 ఏళ్ల నుంచెల్లి పడ్డటువంటి గోస తెలుసు కాబట్టి, అటువంటి ఆ సందర్భంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. అప్పటికి కేసీఆర్ అంటే ప్రభుత్వం మళ్ళీ వస్తదనేటువంటి పూర్తి నమ్మకం అయితే ఎవరికీ లేదు. అప్పటికి ప్రభుత్వం ఉంటదా? పోతదా? కాంగ్రెస్ వస్తదా? బీఆర్ఎస్ వస్తదా? అన్నటువంటి చర్చనే జరుగుతున్నది. ఆ నేపథ్యంలో నేను జాయిన్ అయినా. రేవంత్ రెడ్డి గారు కూడా నన్ను పార్టీలో జాయిన్ కామని అడిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జాయిన్ కామని. నేను ఫస్ట్ రిజైన్ చేశా. చేసిన తర్వాత సరే ఇటు బీఆర్ఎస్లో జాయిన్ కావాలా, అటు కాంగ్రెస్లో జాయిన్ కావాలనుకున్నటువంటి ఆ చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇది ప్రాంతీయ పార్టీ, మన ప్రాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ, ఇందులో చేరుదాము. ఇక కాంగ్రెస్ అంటే నేను చేరలేను, ఎందుకంటే నేను భావాలు అసలు నాకు సెట్ కావు. కాబట్టి నేను సహజంగా ఇందులో చేరిన. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, పార్టీలు జనరల్గా రాజకీయ నాయకులు పార్టీలు మారద్దు, కానీ కొన్ని సందర్భాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఎందుకంటే మనం రాజకీయ నాయకులుగా స్వేచ్ఛగా పనిచేయాలని కూడా కోరుకుంటాం కదా, ఆత్మగౌరవాన్ని కూడా కోరుకుంటాం కదా, మరీ బానిసల్లాగా అయితే మనం ఉండలేం కదా. కాబట్టి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కొంతమంది మారుతూ ఉంటారు. కానీ కొంతమంది ఎట్లుంటుందంటే, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మారడం, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ మారడం జరుగుతూ ఉంటుంది. అది ప్రజలు దాన్ని చూసి వీళ్ళు ఇంతేనా,